ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. తండ్రి మహాకృప చేత మరొక సంవత్సరాన్ని మన జీవితాలు ఇచ్చినందుకు ఆయన స్తోత్రం. కీర్తనకి వెళ్దాం. 65వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సంవత్సరమును నీ దయాకీర్తము ధరింప చేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మరొక సంవత్సరాన్ని దేవుడు మన జీవితాల్లో ఆయన దయచేశాడు దయాకీర్తంగా. మన జాడలో సారము వెదజల్లాలని కోరుకుంటూ ఆయన ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. కనుక మనం సారము కలిగిన దినాలుగా, సుఖమైన దినాలుగా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల దినాలుగా, దేవుడికి ఇష్టమైన దినాలుగా ఈ సంవత్సరంలో గడపాలంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా నడవండి అంటున్నాడు. ఎలా నడవాలంటే ఈ సంవత్సరం ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడిచినప్పుడు మన జీవితాల్లో శరీరానుసారంగా నడవు. ఆత్మానుసారంగా నడిచే వారు శరీరానుసారంగా నడవరు. వాక్యం చెప్తుంది, అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధం జరుగుతుంటదంట. ఆత్మ శరీరం ఎప్పుడు పోరాడుతూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరంలో శరీరానుసారంగా నడవకుండా ఆత్మానుసారంగా నడవాలి. దయచేసి మనం చూసినట్లయితే ఆ మాటలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుకుందాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. ఈ రోజు అంశం ఏంటో తెలుసా? ఈ సంవత్సరంలో ఆత్మానుసారంగా నడవుడి. ఆత్మానుసారంగా నడువుడి. ఆత్మానుసారంగా నడిచినప్పుడు ఈ సంవత్సరం దేవుడు మనకు దయగా అనుగ్రహించిన ఈ సంవత్సరం మనందరికీ సారము వెదజల్లే రీతిగా అనుగ్రహించబడుతుంది. అయితే మనం ఇంతవరకు విన్నాం, శరీరము ఆత్మ రెండు పోరాడుతూ ఉంటాయి. ఎవరైతే ఆత్మానుసారంగా నడవాలని తీర్మానం చేసుకుంటారో వారు ఆత్మానుసారంగా నడుస్తారు. ఎవరైతే శరీరానుసారంగా నడవాలనుకుంటారో వారు శరీరానుసారంగా నడుస్తారు. నా ప్రియ సోదరి సోదరుడా, మనం ఎప్పుడు కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆత్మానుసారంగా నడుస్తాం. శరీరానుసారంగా నడవకుండా దాన్ని జయించగలం. కంటిన్యూ చేద్దామా? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇది ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. గతించిన సంవత్సరంలో ఏమండి, శరీరానుసారం నడిచాం, ఆత్మకు విరోధంగా నడిచాం, ఆత్మానుసారమైన జీవితానికి విరోధంగా నడిచాం. ఈ సంవత్సరంలో దేవుని యొక్క దయాకీర్త మనకి దయచేశాడు కాబట్టి ఆత్మానుసారంగా నడుద్దాం. ఆత్మానుసారంగా నడిచే మనసు దైవ చిత్తానుసారమైన మనసు. కనుక ఆత్మకు శరీరముకు ఏం జరుగుతుంటదంట? విరోధము జరుగుతుంటది. నీవు దేవుని ఆత్మతో నింపబడి శరీర కోరికలను లేదా శరీరానుసారమైన మనస్సును మనం జయిస్తేనే ఈ సంవత్సరంలో దేవుని సమృద్ధిని మనం చూడగలం, సమాధానం చూడగలం, సంతోషాన్ని చూడగలం, పరలోక ఆశీర్వాదాలు కూడా మనం చూడగలం. ఆ లాస్ట్ వచ్చిన ఒకసారి చదివితే చాలా బాగుంటుందమ్మా. ఇది ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక చూడండి, మీరు ఏమి చేయ నిశ్చయిస్తారో అనగా ఆత్మానుసారంగా నడవాలని నిశ్చయించుకుంటే ఆత్మానుసారంగా నడుస్తాము. లేదు, శరీరానుసారంగా నడవాలనుకుంటే శరీరానుసారంగా నడుస్తాము. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నది. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం చదివితే రాయబడి ఉన్న మాట చూద్దాం. దయచేసి చదవడానికి ప్రయత్నించండి. కాబట్టి ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానమై ఉన్నది. ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. సహోదరి సహోదర, ఈ రోజు నుంచి ఈ సంవత్సరంలో ఈ ప్రారంభం మొదలుకొని ఆత్మానుసారం నడిస్తే ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానమైనది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది మరణానికి దారి తీయను అని రాయబడింది వాక్యం. కనుక ఈ సంవత్సరంలో దేవుడు అనుగ్రహించే దయాకిరీటం అని
సారం కలిగిన దినాలు మనం చూడాలంటే మనం ఆత్మానుసారంగా నడవాలి. ఇందుకు నలుగురిని మనం చూడబోతున్నాం. ఆత్మానుసారంగా నలుగురు నడిచారు, ఆత్మానుసారంగా నలుగురు నడవలేకపోయారు. వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వీరి జీవితాలు ఎలా ఉన్నాయి, తేడా చూద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సౌలు రాజుతో ఒకనొక రోజు చెప్పాడు దేవుడు, అమాలేకులందరినీ చంపి అన్నాడు. దయాదాక్షిణ్యం లేకుండా అమాలేకుల రాజుతో సహా పురుషులు, పిల్లలు, స్త్రీలు, పశువులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు, పొట్టేలు అన్నింటినీ చంపి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన మాట తీసుకొని ఈయన ఏం చేయాలి? ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారం నడిచే వాళ్ళు ఉండాల్సింది ఏందో తెలుసా? దేవుని మాట చక్కగా గైకుంటారు. ఆత్మానుసారం నడిచే వాళ్ళు దేవుని మాట చక్కగా గైకుంటారు. ఇదిగో సౌలు రాజు ఆ విషయం చెప్పినప్పుడు ఓకే అన్నాడు కానీ, సరే అన్నాడు కానీ అమాలేకుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? అమాలేకుల రాజుని, అదుగో అనే రాజుని ప్రాణంతో పట్టుకొని వచ్చాడు. బాగా బలిసిన ఎడ్లను, పొట్టేలను చంపకుండా వాటిని క్షేమకరంగా తన నగరానికి తెచ్చుకున్నాడు. అంటే ఇతడు ఎవరో తెలుసా? శరీరానుసారుడు. దేవుడు మాట వినన వాడెవరో తెలుసా? శరీరానుసారులు. శరీరానుసారులకి సమాధానం ఉండదు. శరీరానుసారులకి సుఖమైన దినాలు ఉండవు. అంతమాత్రం కాదు, మోక్ష రాజ్యం కూడా ఉండదు. కనుక ఇతడు దేవుడి మాటకు లోబడలా. ఒకసారి ఆ మాటలు మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 3-4 వాక్యాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, మీరు చదువుకోండి, సమయం లేదు కాబట్టి ఆ మాటలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అయితే తిరిగి దేవుడు పశ్చాత్తాపడి ఇలా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా మాట వినడం లేదు సౌలు, అతడు శరీరానుసరణ మనుషుడు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. ఆత్మానుసారుడు దేవుని మాట గైకొంటాడు, శరీరానుసారుడు దేవుని మాట గైకొనడు. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి అని దేవుడు చెప్పినప్పటికీ శరీరానుసారుడు వెతకడు దేవుడిని. ఆత్మానుసారుడు దేవుడిని వెతకుతాడు. రేపటి దినానికి ఏమి లేకపోయినా ముందు దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్స్తాడు, దేవుడి కొరకు బ్రతకాలని ఆశపడతాడు, దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తాడు. ఆత్మానుసారుడు అతడికి సమాధానమును జీవమనయం దొరుకుతుంది. హల్లెలూయా. సమాధానం దొరుకుతుంది, జీవము దొరుకుతుంది. ఇదిగో శరీరానుసారుడు దేవుడి మాట వినకపోయేనో, వినలేదు. చివరికి ఏమయ్యాడో మనకు బాగా తెలుసు. ఏమయ్యాడు? చెప్పండి. తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సహోదరి సోదరుడా, దేవుడు అంటున్నాడు, నీ నైవేద్యంలో నీ దహన బలు నాకు ఇష్టమా? సౌలు ఏమన్నాడు? ఎందుకు నా మాట వినలేదు, ఎందుకు ఆ యొక్క ఎడ్లను, పొట్టేలను, గొర్రెలను, అదుగో రాజును, అమాలేకులందరినీ చంపలేదంటే అతను ఏమంటాడు తెలుసా? ఈ గొర్రెలు, ఈ పొట్టేళ్ళు నీ దేవుడికి బలిగా ఇవ్వడానికి అన్నాడు. వెంటనే దేవుడు ఏమంటాడుతుంది తెలుసా? అదే మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా? చూడండి. అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. హల్లెలూయా. నువ్వేం పెడితే ఏముంది, నువ్వేం తెస్తే ఏముంది, నీ దశంభాగం ఇస్తే ఏముంది, నీ అలపారం తెచ్చి పెడితే ఏముంది, నీ నైవేద్యాలు పెడితే ఏముంది? నా మాట వినడము శ్రేష్టము కదా, నా మాట విన్నప్పుడే నేను సంతోషిస్తాను కదా, నన్ను గణపరిస్తే కదా, నేను చెప్పింది చేస్తే కదా. సహవాసం ఎందును, రొట్టె విరిచి చెందును, ప్రార్థన ఎందును, బోధ ఎందును ఎడతెగక ఉండమని చెప్పాను కదా. ఆ మాట చేయకుండా, ఆ పని చేయకుండా, ఆ మాట గైకొనకుండా నీవేదో తీసుకొచ్చి పెడితే నేను సంతోషిస్తానా అంటున్నాడు దేవుడు. కనుక దేవుని మాట వినని వారు ఎవరో తెలుసా? శరీరానుసారులు. దేవుని మాట వినేవాళ్ళు ఎవరు తెలుసా? ఆత్మానుసారులు. చివరికి సేవకుని కూడా ధిక్కరించాడండి అతను. సౌలు రాజు సేవకుని మీద కూడా ధిక్కరించాడు.
సేవకునికి విరోధంగా మాట్లాడాడు. చివరికి ఆ శరీరానుసార మనసు ఏమైంది? మరణానికి దారి తీసింది. తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. అయితే ఆత్మానుసారం నడిచిన వ్యక్తిని మనం చూద్దాం, భక్తుడిని చూద్దాం. ఆయనే దావీదు. దేవుడు మెచ్చుకుంటున్నాడు ఆయన్ని. ఎలా మెచ్చుకుంటున్నాడో చూద్దామా? అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 22వ వాక్యం చదువుదాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొట్టిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పాను. అతని గురించి సాక్ష్యం ఇచ్చుడు. దేవుడి యొక్క మాట ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు ఎవరో తెలుసా? ఆత్మానుసారులు. ఆత్మానుసారులకి సమాధానం దొరుకుతుంది, ఆత్మానుసారులకు దీర్ఘాయు దొరుకుతుంది. ఆత్మానుసారులు దేవుని యొక్క దయాకీర్తంలో శాంతిని, సమాధానం చూడగలరు. దేవుడి స్తోత్రం. ఎవరిని చూసామండి? ఆత్మానుసారాన్ని. దావీదుని చూడగలిగాం. దావీదు దీర్ఘాయువు జీవితాన్ని జీవించాడు. దావీదు సస్యశ్యామలమైన రీతిలో ఫలించాడు, అభివృద్ధి పొందాడు, అనేకులు దీవెనకరంగా మారాడు. ఆత్మానుసారుడు దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు. దేవుడే ఒక్కొక్క తప్పు చేసినప్పుడు, ఒకనొక సమయంలో తప్పు చేసినప్పుడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ విషయంలో తప్ప పొరపాటున జరిగిందేమో అని అనుకుని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు చూద్దామా? చదువురాని మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు సోదరి సోదరుడా, చదువురాని మనం ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4-5 వాక్యాలు మనం చదువుకుందాం. దావీదు హిత్యుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలను దేని విషయమందును తప్పిపోకుండెను. దేవుడి స్తోత్రం. దేవుడు దావీదుకి ఇచ్చిన ప్రతి ఆజ్ఞ ప్రకారం నడిచాడని, ఒకే ఒక్క విషయంలో తప్పాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. అయితే సౌలు రాజు ఆత్మానుసారుడు కాదు కాబట్టి దేవుని మాట గైకొనలేకపోయాడు. ఆత్మానుసారుడు దావీదు భక్తుడు కాబట్టి, ఆయన ఆత్మానుసారం నడిచాడు కాబట్టి ఆయన జీవితంలో సమాధానము దేవుడిచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, దీర్ఘాయునిచ్చాడు, ఆయన గొప్ప చేశాడు, అనేకులు దీవెనకరంగా మార్చాడు. ఈ సంవత్సరంలో ఎలా నడవాలి అనుకుంటున్నాం? శరీరానికి, ఆత్మకు ఎప్పుడు పోరాటం. నీవు ఏదైతే నిశ్చయించుకుంటావో ఆత్మానుసారంగా నిశ్చయించుకుంటే నడవాలని, నువ్వు చక్కగా ఆత్మానుసారంగా నడుస్తావు. లేని ఎడల శరీరానుసారంగా నడుస్తావు. శరీరానుసారమైన మనసు చెప్పాలి మరణానికి దారి చేస్తుంది, అసమాధానానికి దారి చేస్తుంది, చిరాకుకి దారి చేస్తుంది, కోపానికి దారి చేస్తుంది, నష్టానికి దారి చేస్తుంది, చివరికి మరణానికి దారి చేస్తుంది. కనుక ఆత్మానుసారంగా నడుద్దాం. ఆత్మానుసారం నడిచింది ఎవరు? దావీదు భక్తుడు. శరీరానుసారం నడిచి నష్టపోయింది ఎవరు? సౌలు రాజు. మరొక గ్రూప్ను మనం చూద్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక గ్రామము అనగా బేతనియా గ్రామానికి ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు వెళ్ళాడు. సువార్తకు వెళ్ళినప్పుడు ఆ గ్రామములో ఒకనొక సహోదరి ఉంది. ఆమె పేరు మార్త. మార్త యేసుక్రీస్తు ప్రభుని చూసి యేసు ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకోవడానికి బలవంతం చేసింది. బలవంతం చేయడం ద్వారా యేసు ప్రభు ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని, ఆయన ఎందుకు పిలిచిందో ఆయనతో సంభాషించాలి, లేదా ఆయన చెప్పేది వినాలి, లేదా ఆయనతో సంభాషించాలి. అలా చేయకుండా అనేక పనుల నిమిత్తం తొందరపడి వెళ్ళిపోయింది పక్కకి. అయితే అదే ఇంట్లో మార్త యొక్క సహోదరి ఉంది. ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని చక్కగా శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యం వింటుంది. ఈమె ఎవరో తెలుసా? ఆత్మానుసారి. ఎవరనేవి? ఆత్మానుసారి. ఈ ఆత్మానుసారి యేసు ప్రభు దగ్గర కూర్చొని చక్కగా వాక్యం వింటుండగా మార్త అనే సహోదరి, యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్న సహోదరి తొందరపడి అనేక పనుల నిమిత్తమై చిరాకుపడి ఆమెకు తన సహోదరి సహాయం చేయలేదని పరుగులెత్తుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా ప్రభువా,
నేను ఎంత కష్టపడుతుంటే, ఇంత శ్రమ పడుతుంటే నా సహోదరి నాకు సహాయం చేయమని చెప్పవా అని అడుగుతుంది. ఒకసారి ఆ మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వాక్యం. ఆమెకు మరి అయిన సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆమె యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. ఆమెతో చెప్పండి అయ్యా, యేసు ఆమెతో చెప్పండి. యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నది కానీ యేసు ప్రభు దగ్గర కూర్చొని శ్రద్ధగా ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినలేకపోయింది. ఎవరైతే శ్రద్ధగా దేవుని మాటలు వినరో వాళ్ళు అనేక పనులు పెట్టుకుంటారు. అనేక పనులు పెట్టుకొని వారి జీవితాల్లో నెమ్మది లేక తొందరపడుతూ ఉంటారు, నెమ్మది లేక విచారపడుతూ ఉంటారు. వాక్యం వినేవాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు వాక్యం వినలేకుండా చేస్తారు. ఎవరు వీళ్ళు? శరీరానుసారులు, ఆత్మానుసారులు మాత్రం శ్రద్ధగా దేవుని దగ్గర కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని ఎవరి వైపు చూడకుండా, ఎలాంటి అలజడి వచ్చినా చూడకుండా సూటిగా దేవుని వాక్యం వైపే మనసు పెట్టుకొని శ్రద్ధగా వింటారు. వారు ఆత్మీయంగా ఎదుగుతారు, వారి ధన్యులు అవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ వచ్చి ఏముంటుందో తెలుసా? నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత పని చేస్తున్నాను, నా సహోదరి నాకు వచ్చి సహాయం చేయమని చెప్పవా అని యేసయ్య అంటుంది. యేసయ్య వెంటనే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? మార్త, నీవు అనేక పనుల నిమిత్తం విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమనేది ఒక్కటే. ఏంటో ఒకటి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడమే ఉత్తమమైన పని. అందుకే ఆయన అంటున్నాడు, మార్త, నీవు అనేక పనుల నిమిత్తమై తొందరపడుచున్నావు, విచారపడుచున్నావు అంటూ మరియమ్మను గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ చూద్దామా? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. దేవుని స్తోత్రం. అమ్మా కంటిన్యూ చేద్దాం. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. మరియా ఉత్తమమైన పని చేస్తుంది. ఏంటా పని అండి? వాక్యం వినడం. శ్రద్ధగా నీకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ప్రార్థనా సమయంలో, దైవ సన్నిధిలో ప్రార్థన జరుగుతున్నప్పుడు, దేవుని వాక్యం పంచుతున్నప్పుడు నువ్వు చక్కగా వచ్చి వాక్యాన్ని విన్నావంటే అదే ఉత్తమమైన పని. ఎవరి పని చేసేది? ఆత్మానుసారులు మరి. కాబట్టి యేసయ్య పాదాలకు అడుగుంచని ఆయన చెప్పే జీవపు మాటలు, అమూల్యమైన మాటలు, పరలోకపు మాటలు చెప్తుండగా శ్రద్ధగా విని ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంది. యేసు ప్రభు ద్వారా పొగిడించబడింది. శరీరానుసారులు విచారము, తొందరపాటు, ఆవేశం, ఇతరుల మీద కోపము ఇలా కలిగి ఉంటారు. కనుక వీరిద్దరిలో ఆత్మానుసారులు ఎవరండి? మరియా. ఈరోజు సహోదరి సోదరు వాక్యం వింటున్నా నీవు, నేను, మనం వాక్యం ఇదే విషయంలో శ్రద్ధగా ఎవరైతే దైవ సన్నిధికి వస్తారో వారి సంవత్సరంలో ఆత్మీయంగా ఫలిస్తారు, మానసికంగా ఫలిస్తారు, ఆరోగ్యంగా ఫలిస్తారు, ఆర్థికంగా ఫలిస్తారు. దైవ వాక్యం వినడానికి సంవత్సరంలో ఆత్మానుసారంగా నడవకుండా శరీరానుసారంగా అనేక పనులు పెట్టుకొని ఆ పనులు బట్టి తొందరపడి విచారపడే వారి జీవితాలలో ఎంత మాత్రం ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండదని నేను తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకో. ఆత్మానుసారంగా నడుస్తావా, శరీరానుసారంగా నడుస్తావా? అది నీ చేతుల్లోనే ఉన్నది. మనం చదివాం గలతీ రాసిన పత్రికలో ఏమని చదివాను తెలుసా? ఏది నిశ్చయించుకుంటావో ఆ ప్రకారం నువ్వు నడవగలవు. ఆత్మానుసారంగా నడవాలనుకున్నావా? నడుస్తావు. శరీరానుసారంగా నడవాలనుకున్నావా? నడుస్తావు. అది నీ చేతిలో ఉంది. ఆత్మానుసారం నడవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు కోరుకో. పరిశుద్ధాత్మ దేవుడిని లేకొచ్చినప్పుడు ఆత్మానుసారం నడుస్తావు. ఆ ప్రకారం దేవుడు మన జీవితంలో దయచేయను గాక. హల్లెలూయా. ఇకపోతే మూడోదిగా మనం చూద్దాం,
మూడోదిగా చూద్దాం, ఆత్మానుసారంగా నడిచే వాళ్ళు దేవునికి నా ప్రియ సహోదరులరా, దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైన ఇస్తారు. ఆత్మానుసారులు ఎలా నడుచుకుంటారో తెలుసా? దేవుడికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైన ఇస్తారు. శరీరానుసారులు ఎలా ఇస్తారో తెలుసా? దేవుడికి ఎలా ఇస్తారో తెలుసా? సన్నుకుంటా ఇస్తారు, లేదా బాధపడతా ఇస్తారు, దుఃఖపడతా ఇస్తారు. అంత మాత్రం కాదు, విలువలేని ఇస్తారు దేవుడికి. బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం, ఆదాము హవ్వలకి 2 కుమారులు. మొదటి కుమారుని పేరు కయ్యూను, రెండవ కుమారుని పేరు హేబెలు. హేబెలు గొర్రెల కాపరి, కయ్యూను సేద్యం చేసేవాడు. కొంతకాలమైన తర్వాత, వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత, కయ్యూను సేద్యం చేస్తూ వ్యవసాయం చేస్తూ తన పంటలో కొంత తీసుకొచ్చి దేవునికి కానుకగా సమర్పించాడు. అలాగనే హేబెలు కూడా తన మందలో తొలిసూరి పుట్టిన కొవ్విన వాటిని తీసుకొచ్చి దేవునికి సమర్పించాడు. వీరిరువురిలో ఎవరు ఆత్మానుసారులు, ఎవరు శరీరానుసారులు మనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం, దయచేసి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ అందరూ కూడా చూడండి, చదువుమా. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూరి పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఇద్దరు తెచ్చారు, ఇద్దరు కానుకలు తెచ్చారు, ఇద్దరు అర్పణలు తెచ్చారు. వాళ్ళిద్దరు ఎవరంటే అన్నదమ్ములు. వీరిద్దరూ మొదటి స్త్రీ పురుషులకు పుట్టిన కుమారులు. ఇద్దరు తెచ్చారు. కయ్యూను తన పొలంలో పండిన కొంత పంటను తీసుకొచ్చాడు. తమ్ముడు హేబెలు తన గొర్రెల మందలో తొలిసూరి పుట్టిన క్రొవ్విన వాటిని తీసుకొచ్చి దేవుడికి బలిగా ఇచ్చారు. ఇద్దరు ఇచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వారి ఇద్దరు అర్పణ దేవుడికి నిజంగా అర్పిస్తుండగా ఎవరిది ఇష్టపడ్డాడో చూద్దాం. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టును, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకని? ఇద్దరు ఇచ్చారు కదా, ఇద్దరు ఇచ్చారు. మొదటి స్త్రీ పురుషుల యొక్క కుమారులు వాళ్ళకి కలిగిన దాంట్లో ఇద్దరు తెచ్చారు. కానీ ఎందుకు లక్ష్య పెట్టలేదు చెప్పండి? శ్రేష్టమైన తేల పొలంలో కొన్ని తెచ్చాడు అంతే. కానీ శ్రేష్టమైనది తొలిసూరి పుట్టినది క్రొవ్విన వాటిని దేవునికి సమర్పించాడు. అంటే ఆత్మానుసారులు ఎప్పుడు కూడా ప్రాధాన్యత దేవునికి ఇస్తారు, శ్రేష్టమైన దేవుడికి ఇస్తారు, విలువైన దేవునికి ఇస్తారు. ఇలా ఇచ్చేవారు ఎవరు తెలుసా? ఆత్మానుసారులు. ఈ సంవత్సరంలో దేవుడికి శ్రేష్టమైన కానుకను సమర్పించే వ్యక్తివైతే నువ్వు ఆత్మానుసారివి. సనుగుకుంటూ, గొనుగుకుంటూ, బాధపడుతూ, దుఃఖపడుతూ నీ జీవితంలో కయ్యూన్లాగా కొంత ఏదో ఇవ్వాలి కాబట్టి ఇద్దామని సమర్పణ లేని జీవితం, త్యాగం లేని జీవితం జీవిస్తూ దేవుడికి ఇస్తే ఎంత మాత్రం నువ్వు ఆత్మానుసారివి కాదని స్పష్టంగా తెలుస్తుంది. అర్థమవుతుంది ఈ వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే హేబెలు అర్పణ దేవుడు ఇష్టపడి అంగీకరించాడో వెంటనే కయ్యూనుకి కోపం వచ్చేసింది. ఏమొచ్చిందండి? కయ్యూను కోపం వచ్చేసింది. కోపం వచ్చి బాధపడుతున్నాడు. వెంటనే దేవుడు జోక్యం చేసుకుని మాట్లాడుతున్నాడు. తర్వాత వాక్యం చూద్దాం. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి? నువ్వు సత్క్రియ చేసిన తల ఎత్తుకొనవా? మంచి పని చేస్తుంటే తల ఎత్తుకొనవా? శ్రేష్టమైన ఈవులిచ్చుంటే, శ్రేష్టమైన బలులిచ్చుంటే, శ్రేష్టమైన కానికిచ్చుంటే తల ఎత్తుకోవను. సత్క్రియ చేయలే నువ్వు. హేబెలు మాత్రం ఏం చేశాడు? సత్క్రియ చేశాడు. ఎవరు సత్క్రియలు చేసేది? ఎవరండి? ఆత్మానుసారులు. సత్క్రియ చేయని వాళ్ళు ఎవరండి? ఏదో ఇవ్వాలా, ఏదో పెట్టాలా, అందరేమనుకుంటారేమో ఇవ్వకపోతే అన్నట్టు నడిచే వారందరూ
శరీరానుసారులు వీరి జీవితాల్లో ఈ సంవత్సరం దేవుని కృపాక్షేమములు ఉండవు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఇచ్చే విషయంలో సమర్పణ కలిగి, సత్క్రియ కలిగి, శ్రేష్టమైన ఈవులు దేవుడికి ఇస్తావో, ఆత్మానుసారవి దేవుడి నిన్ను ఈ సంవత్సరంలో తన కృపాక్షేమలతో ఆశీర్వాదంతో సమృద్ధ ఆయన నింపుతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా దేవుడు మాట్లాడినాడో, ఏమండి, ఆయనకి కోపం ఎవరి మీద వచ్చిందో తెలుసా? తమ్ముడి మీదగా అది వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే దేవుడి మీద వచ్చింది. దేవుడి మీద కోపం అంటే నా అర్పణ అంగీకరించలేదు, మా తమ్ముడి అర్పణ అంగీకరించాడని ఎవరి మీద వచ్చింది? దేవుని మీద కోపం ఎవరి మీద చూపించాడు? తమ్ముడి మీద చూపించాడు. ఇట్లా కొంతకాలం అయింది. అలా పొలంలో మాట్లాడుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు. ఏమండి, సత్క్రియలో ఉంటే కోపం ఎవరి మీదకి రాదు. సత్క్రియలో ఉంటే ఆత్మానుసారి, సత్క్రియ లేదు కాబట్టి శరీరానుసారం కాబట్టి ఇక్కడ కయ్యూను పొలములో ఉండగా తన తమ్ముడు ఇద్దరు కలిసి మాట్లాడుతూ కోపం అంతా ఉంది కదా, తన అర్పణ మాత్రం దేవుడు అంగీకరించాడని దేవుడి మీద కోపం ఉంది, అలాగే తన తమ్ముడైన హేబేలు మీద కోపం ఉంది. ఇలా ఉండగా తమ్ముడిని పట్టుకొని అక్కడే చంపేశాడు. ఒకసారి చూద్దాం మాటలు కూడా. దయచేసి 6వ వచనం చదువుదాం, లేదా 5వ వచనం చదువుదాం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వాడు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. ఏమన్నా ఎందుకు చంపాడు? చూడండి, శరీరానుసారుడు ఎదుటివాడిని చంపుతాడు, ఆత్మానుసారుడు ఎప్పుడు చంపడు. ఎందుకంటే తన సత్క్రియ సరిగా లేదు కాబట్టి, దేవుడు అంగీకరించలేదు కాబట్టి తమ్ముడి మీద కోపం వచ్చేసింది. మొట్టమొదటిగా ఎక్కడ మర్డర్ జరిగింది? ఎక్కడ జరిగింది అని అంటే ఆదాము వాళ్ళ సంతానములు జరిగింది. వాళ్ళ సంతానం జరిగింది. ఆ రోజు జరిగిన మర్డర్ ఈ రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే శరీరానుసారులు ఇలా చేస్తారు, ఆత్మానుసారులు అయితే ఇలా చేయరు. దయచేసి సహోదరి సోదరా గుర్తించుకోండి, ఈ యొక్క సంవత్సరంలో మన జీవితాలు నిజంగా ఆత్మానుసారంగా ఉన్నాయా, శరీరానుసారంగా ఉన్నాయా? ఇదిగో కయ్యూను హేబేలును పట్టుకొని ఏం చేశాడు? చంపేశాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, కయ్యూను మీ తమ్ముడేడు అంటున్నాడు. మీ తమ్ముడేడంటే కయ్యూను ఏం చెప్తున్నాడు తెలుసా? నేనేమన్నా కాపలా గారిని, నేనే కాపలా వాడినా అని దేవుడితో సమాధానం చెప్తున్నాడు. ఇలా రివర్స్ దేవుడితో మాట్లాడుతున్నాడంటే ఆత్మానుసారుడా? మనలో కొంతమంది అలాగే తయారవుతున్నారు. అలా జీవితాన్ని మార్చుకోకపోతే నీవు కూడా ఆత్మానుసారంగా నడవకుండా శరీరానుసారంగా నడిచి నష్టపోతావేమో. ఈ సంవత్సరంలో సరి చేసుకో. దేవుడు అవకాశం ఇచ్చాడు గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలో క్షేమకరంగా చేర్చాడు. ఈ సంవత్సరం అనే జీవితాన్ని సరి చేసుకో. అంత మాత్రం కాకుండా ఇతను ఎవరో తెలుసా? దుష్టుడు అంట. ఎవరండి? కయ్యూను ఎవరు? దుష్టుడు అంట. కయ్యూను దుష్టుడు, కయ్యూను దుష్టుడు అంట. ఒకసారి చదువుకున్న మాటలు 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎలాంటి వారంగా ఉండకూడదు? చెప్పాలి. కయ్యూను వంటి వారంగా ఉండకూడదు. ఈ శరీరానుసారం నడుస్తావు, సరిగా దేవుడికి సమర్పించవు, ఇతరులను నువ్వు మెచ్చుకుంటే, ఇతరులను దేవుడు మెచ్చుకుంటే దేవుడి మీద కోపడతావు, వారి మీద కోపడతావు, వారిని తిట్టడానికి, కొట్టడానికి, హింసించడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నామేమో కయ్యూనులాగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యూనులాగా మనము ఉండరాదు. కంటిన్యూ చేద్దామా? వాడు దుష్టిని సంబంధి తన సహోదరిని చంపిన. ఏ సంబంధి? కయ్యూను. ఎవరు కుమారుడండి? ఆదాము కుమారుడే. ఆదాము ఎవరు కుమారుడండి? దేవుని కుమారుడు. దేవుని కుమారుల్లో ఎవరు పుట్టారండి? దుష్టుడు పుట్టాడు. ఎందుకు పుట్టాడండి? శరీరానుసారం నడిచాడు, ఆత్మానుసారం నడిచుంటే దుష్టుడు కాడు. ఈ సంవత్సరం దుష్టుడు అవుతావేమో, జాగ్రత్త. ఆత్మానుసారంగా నడిచి దేవుడి కృపా సమృద్ధిని చూడాలని దేవుడిని సూటిగా నీతో నీ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కయ్యూను వంటి వారము కాకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యూను దుష్టిని సంబంధం అంటున్నాడు. కంటిన్యూ చేద్దాం మాట. వాడు దుష్టిని సంబంధం ఉండి తన సహోదరిని చంపాను. వాడు అతనిని ఎందుకు చంపాను? ఎందుకు చెప్పాడు? దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు. దేవుడు ఎందుకు చెప్పాడు తన తమ్ముడిని అని అంటే కింద ఆన్సర్ ఉంది. తన క్రియలు చెడ్డవైనవి, తన క్రియలు చెడ్డవి, తన సహోదరి క్రియలు
నీతి గలవై ఉండిన గనుకనే కదా. తన క్రియలు ఎట్లున్నాయి? చెడ్డ. నీ క్రియలు చెడ్డయి, అందుకే ఎదుటి వారి మీద కోపడతావు, ఎదుటి వారి మీద కోపగించుకుంటావు, ఆవేశపడతావు, వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తావు. కయ్యూను లాంటి మనుషుడిగా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. కయ్యూను లాంటి దుష్టులాగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. జీవితాన్ని శరీరానుసారంగా మార్చుకోకుండా ఆత్మానుసారంగా మార్చుకొని ఈ సంవత్సరంలో కృపా సమృద్ధిని మనం చూద్దాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని గ్రూపులు చూసాం? నంబర్ 1 సౌలుని, దావీదుని చూసాం. ఆత్మానుసారుడు, శరీరానుసారుడు చూసాం. రెండవ గ్రూప్ని ఎవరు చూసాం? మార్తను, మరియను చూసాం. మూడో గ్రూప్ని ఎవరు చూసాం? కయ్యూను, హేబెలును చూసాం. ఎవరిలాగా ఉండాలి మనం? దావీదులాగా ఆత్మానుసారులుగా మనం ఉండాలి. మరియమ్మలాగా దేవుడి సన్నిధిలోకి పరిగెత్తుకొని వచ్చి దేవుడి మాటలు వినడానికి ప్రయత్నించాలి. హేబెలులాగా హృదయమాద శ్రేష్టమైన అర్పణలు దేవునికి సమర్పించాలి. దేవుడి చేతను హెచ్చించబడతాయి ఈ సంవత్సరంలో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే 4వదిగా చెప్పిన ముగిస్తాను. 4వదిగా ఆత్మానుసారం నడవడం అంటే ఏమండి, మన జీవితంలో మనందరికీ ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఈ సంవత్సరంలో ఏం కలిగి ఉండాలి? ఆశా నిగ్రహం అనగా పొరుగువాని సొమ్ము ఏది ఆశించకూడదు. పొరుగువాని సొమ్ము ఆశించేవాడు శరీరానుసారుడు. పొరుగువాని సొమ్ము ఆశించకుండా నడుచుకునే వారు ఎవరో తెలుసా? ఆత్మానుసారులు. దయచేసి మనం చూసినట్లయితే నయమాన్ అనే కుష్ఠరోగి ఉన్నాడు. సిరియా దేశానికి సంబంధించిన ఆయనకు కుష్ఠరోగం ఉండగా ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు చెందుతాయి. మా దేశానికి వెళ్ళు, అక్కడ నీ స్వస్థత కలుగుతుంది, కుష్ఠరోగం తొలగిపోతుందని చెప్పినప్పుడు ఆ మాట మీద నమ్మకం ఉంచి ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి యెరూషలేముకు వచ్చాడు. అక్కడ దైవజనుడి వైపు చూసి సహాయం కోరుకున్నాడు, స్వస్థపరచమని కోరుకున్నాడు. దైవజనుడు ఏం చెప్పాడండి? నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు, నీ శరీరము పసిపిల్ల దేహం వల్లే మారుతుందని చెప్పాడు. చెప్పిన వెంటనే వెళ్ళలేక కొంచెం కోపడ్డాడు, గాని తన సహకారి చెప్పగా తిరిగి వెళ్ళాడు. ఆయన నదిలో 7 సార్లు మునిగాడు. ఆయన శరీరం ఏమైంది? పసిపిల్ల దేహంలాగా మారింది. వెంటనే దేవుడిని స్వస్థపరిచాడని కొంత కానుకను, వస్త్రాలను దైవజనుడికి ఇవ్వడానికి పరిగెత్తుకొని వచ్చాడు. దైవజనుడికి ఇవ్వబోతే దైవజనుడు ఆత్మానుసారుడు కాబట్టి ఒక అన్యుడి కాడ తీసుకోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన వద్దన్నాడు, తిరస్కరించాడు. ఒక మాట చదవడానికి మన ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. ఎలీషా యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉంటునో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకోను. దేవుని స్తోత్రం. నేనేమీ తీసుకోను. అయ్యా నెహెమ్యా గారు, సిరియా దేశానికి సంబంధించిన సైన్యాధిపతి గారు, నేనేమీ తీసుకోను అంటే ఆయన ఆత్మానుసారుడు కాబట్టి ఒక అన్యుడి కాడ తీసుకోవడం ఆయన ఇష్టపడలేదు. ఈరోజు సహోదరి సోదరా, మనం ఏం చేస్తున్నాం? ఆశా నిగ్రహం కలిగి ఉన్నామా? పొరుగువాని సొమ్ము ఆశిస్తున్నామా? ఈ సంవత్సరంలో పొరుగువాని సొమ్ము ఏది మనము ఆశించకుండా బ్రతికినట్లయితే నువ్వు ఆత్మానుసారుడివి. ఒకవేళ పొరుగువాని సొమ్ము ఆశించడానికి అనేక రీతిలుగా పాపం చేయడానికో, లేదా మభ్య పెట్టడానికో, లేదా మరొక రూపంలో పొరుగువాని సొమ్ము ఆశించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఆత్మానుసారుడు కాదు, శరీరానుసారివి. శరీరానుసారం మనసు మరణానికి దారి చేస్తుందని నష్టపోతాం. దయచేసి ఈ సమయంలో ఆత్మానుసారంగా నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరు సొమ్ము ఆశించకుండా ప్రయత్నం చేద్దాం. దేవుడికి తెలియదాం. నీకే అవసరం వచ్చినా, ఏ అక్కర వచ్చినా 2 చేతులు ప్రభు ఎత్తి పరమాత్ముడు మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఆయన సమర్థుడు కాబట్టి ఆయన చూద్దాం. అయితే ఆయనతో అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు. ఆయన పేరు ఏంటండి? గెహాజీ ఏం చేశాడు తెలుసా? మా దైవజనుడికి ఈ వస్త్రాలను, ఈ వెండిని తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక నేనే తీసుకుంటానని శరీరానుసారమైన మనసు కలిగిన వాడు కాబట్టి దైవజనుడు చెప్పకుండానే పరుగులెత్తి వెళ్ళాడు. నయమాన రథం వెంట వెళ్ళాడు. నయమాన ఇక్కడ పొందుకోవడానికి వెళ్తున్నాడు. ఆ మాట ఒకసారి చూద్దాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం మనం చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ
సిరియుడు అయినా ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొని నన్ను కొనిను. ఎలాంటి మనసు ఇది? శరీరానుసార మనసు, ఆత్మానుసార మనసు ఏది ఎలీషాలో ఉంది. హల్లెలూయా. పొరుగు వారి సొమ్ము ఆశించకుండా ఎవడి నిగ్రహం కలిగి ఉన్నాడు, ఆత్మానుసారుడు. అందుకే ఎలీషా ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యం చేశాడు. ఎలీషా గొప్ప ధైర్యుడిగా పేరు పొందాడు. అయితే గెహాజీ ఆయన తర్వాత గొప్ప సేవకుడు అవ్వాలి, కానీ కాలేకపోయాడు. ఎందుకని? శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి. ఇదిగో నా దైవజనుడికి మాత్రం ఆ మనసు లేదు తీసుకోవడానికి, నేను వెళ్ళి తీసుకుందాం అనుకున్నాడు. నయమాను యొక్క రథం వెంట పరిగెత్తాడు. నయమాను చూశాడు, ఆయనకి ఏది కావాలో ఏది అడిగాడో అది ఇచ్చి పంపించాడు. చివరికి ఏమైంది? శరీరానుసారం మనసు ఏమైంది? చెప్పాలి, శాంతి లేక సమాధానం లేకుండా కుష్ఠ రోగంతో తన జీవితాంతం కుమిలి కుమిలి నష్టపోయినట్లుగా చూస్తున్నాం. దయచేసి ఆత్మానుసరంగా నడుద్దాం, శరీరానుసరంగా నడవద్దు. అనగా 4వ పాయింట్, ఆశా నిగ్రహం కలిగి ఉన్నాం. ఎవరు సొమ్ము ఆశించదు. నీకేది కావాలన్నా మన తండ్రి చెప్పాడు మనతో. ఏం చెప్పాడు? అడుగుడి ఇవ్వబడిను, తట్టుడి తెరవబడిను, వెతుకుడి దొరుకును. అడుగు ప్రతి ఒక్కరూ పొందుకుంటారని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు అద్భుతంగా ఆయన మనకు తెలియపరుచున్నాడు. ఆ ప్రకారం ఈ సంవత్సరంలో ఆశా నిగ్రహం కలిగి ఎవరు సొమ్మును ఆశించక మన తండ్రిని అడిగి మనం పొందుకుందాం. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సంవత్సరంలో శరీరమునకు ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి కాబట్టి ఈ రెండింటిని ప్రభు మనకు గుర్తు చేశాడు. ఏం చేశాడు గుర్తు? ఆత్మానుసరంగా నడవమని. ఈ రెండు పోరాడుతుంటాయి. ఈ రెండింటికి వైరం, శరీరానికి ఆత్మకు, లోపల నుండి ఆత్మకు శరీరానికి వైరం గనుక అద్భుతమైన మాట ఆయన చెప్పాడు. గలతీ రాసిన పత్రిక, ఆ మాట చదివేసి మనం ముగియడానికి ప్రయత్నం చేద్దాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకొని ముగిద్దాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించరు. అనగా ఆత్మానుసారంగా నడవాలని నిశ్చయించుకుంటే నడుస్తారు, శరీరానుసారంగా నడవాలనుకుంటే నడుస్తారు అని చెప్తున్నాడు. ఈ సంవత్సరంలో ఎలా నడుద్దాం? ఆత్మానుసారంగా నడవాలంటే చెప్పాలి, మనం ఏం కలిగి ఉండాలి? దేవుని మాట శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. ఎవరు విన్నారు? దావీదు విన్నారు, ఆత్మాస నడిచి ఘనత పొందాడు. మరియా దేవుని వాక్యాన్ని వినడానికి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అదే దేవుని మాటలు. ఈ రోజు నుంచి ఆత్మానుసారంగా నడవడం అంటే వాక్యం వినడానికి మరియలాగా పరిగెత్తుకుని రా. ఇదే ఉత్తమమైన పని. నీ పనులున్నాయే, ఆ పనుల మీద విచారం పెట్టుకోవద్దు, తొందర పెట్టుకోవద్దు. అలా పెట్టుకున్నట్టయితే ఆత్మానుసారం కాదు, శరీరానుసారం నష్టపోతాం. ఈ రోజు కూడా చాలా మంది కూర్చొని వాక్యం వినలేకపోతున్నారండి. కూర్చొని నెమ్మదిగా వినలేకపోతున్నారు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ వినలేకపోతున్నారు. ఉత్తమమైన పని చేయలేకపోతున్నారు. వీళ్ళెవరో తెలుసా? శరీరానుసారులు. శరీరానుసారంలో మనసులో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, దేవుడు ఉండదు, పరలోక మేలు కూడా ఉండదు. మరొక గ్రూపును చూసాం. ఎవరంట? కయ్యూను, హేబేలు చూసాం. కయ్యూను శరీరానుసారం మనుషుడు. అతని సరైన రీతిలో దేవుడికి అర్పణ అర్పించలేకపోయాడు, సత్క్రియ చేయలేకపోయాడు. ఇదిగో హేబేలు చేశాడు. మరొక గ్రూపును చూసాం. ఎలీషా, గెహాజీని చూసాం. ఎలీషా ఆత్మానుసారుడు, పొరుగువాని సొమ్ము ఆశించేలా ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. ఆయన అసిస్టెంట్ పాస్టర్ శరీరానుసారుడు కాబట్టి ఆశ నిగ్రహము కలిగి ఉండక ఆశ కలిగి ఉన్నాడు. అందుకే తన జీవితంలో నెమ్మది లేక, ఆరోగ్యం లేక కృషించిపోయాడు. ఈ రోజు నుంచి మనందరం కూడా ఆత్మానుసారం నడుద్దాం, దేవుని కృపను పొందుదాం. చివరిగా ఒక మాట, ఈ సంవత్సరం ఈ రీతిగా దీవెనకరంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఒకే ఒక వాక్యం చదువుదాం. చూడని మాటలు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వాక్యాలు చదివి మనం ముగిద్దాం. సామెతల గ్రంథం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము,
అవి దీర్ఘాయువును సుఖజీవముతో గారి సంవత్సరమును శాంతిని నీకు కలిగి చేయను. హల్లెలూయా. నా కుమార్తె అంటూ ప్రభు మాట్లాడుతున్న మనతో, ఈ సంవత్సరమైనా నా ఉపదేశమును మరవద్దు. ఇదిగో నీ ముందుకి సౌలు రాజుని తీసుకొచ్చాను, నీ ముందుకి మార్తను తీసుకొచ్చాను, నీ ముందుకి కయ్యను తీసుకొచ్చాను, నీ ముందుకి గెహాజీని తీసుకొచ్చాను. వీరు ఆత్మానుసారులు కారు, వీరు శరీరానుసారులు నడిచి ఎంత నష్టపోయారో చూడండి. ఇదిగో ఆత్మానుసారులు తీసుకొచ్చాను, కుమార్తె దావీదుని తీసుకొచ్చాను, తర్వాత ఎవరు తీసుకొచ్చాను? మరియని తీసుకొచ్చాను, హేబేలుని తీసుకొచ్చాను, ఎలీషాని తీసుకొచ్చాను. ఇదిగో ఆత్మానుసారులను చూసి నా ఉపదేశం మరొక హృదయము లో నా ఉపదేశాన్ని భద్రం చేసుకో, నాకుని గైకొను. ఈ సంవత్సరంలో దీర్ఘాయువును కంటిన్యూ చేద్దామా? దీర్ఘాయువును సుఖజీవత గడుసు సంవత్సరమును శాంతిని నీకు కలిగి చేయను. హల్లెలూయా. ఆత్మానుసారం నడుచుకో. సుఖజీవత గడుసు సంవత్సరముగా నీకుంటుంది, శాంతి నీకుంటుంది, దీర్ఘాయువు నీకుంటుంది. ఇవన్నీ ఎవరు నీకు ఇవ్వలేదు. డబ్బు ఇచ్చు, ఆహారం పెట్టచ్చు, వస్త్రం ఇచ్చు. దీర్ఘాయువు గలనా? సుఖమైన సంవత్సరంగా మార్చగలనా? చెప్పాలి. శాంతినివ్వగలరా? నెమ్మదినివ్వగలరా? ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి కనుక నీవు నేను ఆత్మానుసారంగా నడుద్దాం. శరీరానుసారంగా నడిచే మనసును పక్కన పెడదాం. మీరు ఏ విషయంలో నిశ్చయించుకుంటారో ఆ ప్రకారం మీరు నడుస్తారని దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా మనందరం ఆత్మానుసారంగా నడుద్దాం. దావీదులాగా, మరియలాగా, ఎలీషాలాగా, తర్వాత హేబేలులాగా మన జీవితాలను దీవెనకరంగా మార్చుకుందాం. ఇంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరంలో మనందరికి దయచేసి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీకు వందనాలు నాయన. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీ మహాప్రేమ చేత ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ప్రభువా మేమందరిని కూడా ఆత్మానుసారం నడిచి ఆనాడు భక్తులు దావీదులాగా, మా తండ్రి మరియలాగా, హేబేలులాగా, ఎలీషాలాగా మా జీవితాలను దీవెనకరంగా మార్చుకోవడానికి, ఈ సంవత్సరంలో నీకు ఇష్టలుగా బ్రతికేదానికి ఆత్మానుసారం నడిచే మనస్సు, పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచూపండి. తద్వారా ఆత్మానుసారం నడిచి దాసి ఉంచిన ప్రతి మేలును అనుభవిస్తూ ఈ సంవత్సరంలో ప్రభువా నీకు ఇష్టలమై నీ రాజ్య సువార్తను ప్రకటన చేస్తాం. అనేకులకు వెలుగుగా, అనేకులకు దీవెనకరంగా మా జీవితాలు ఉంటూ ప్రభువా నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరే మహిమ పొంది సహాయం ఇచ్చేయమని తండ్రి. ఏ దినమో, ఏ క్షణమో, ఏ గడియో నీ రాకడ మాకు తెలియదు కనుక ఆత్మానుసరమైన జీవితం జీవిస్తూ ఈ లోకంలో ధనిలుగా, పరలోకంలో ధనిలుగా ఉంటూ సహాయం చేయమని వింటున్నా, చూస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా ఆ రీతిగా బలపరచమని యేసు నాథుని పేరిట స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.